తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమీక్షా సమావేశంలో కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో చర్చలు జరిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర గీతం అదేవిధంగా చిహ్నానికి సంబంధించి ఈ రోజు తుది కసరత్తు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఉదయం చిహ్నానికి సంబంధించినటువంటి తుది రూపకల్పన జరిగింది. ఇక మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో చాలా మంది నేతలు పాల్గొన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర చిహ్నానికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు అందరినీ కలుపుకొని వెళ్లే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే జేఏసీ, గతంలో జేఏసీ కన్వీనర్ గా పనిచేసిన కోస్రాం కావచ్చు, విద్యుత్ జేఏసీ నేత రఘు, మరికొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం సమీక్షించారు. ఇక గీతానికి సంబంధించి కూడా తుది కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. ఈ రోజు ఫైనల్ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ రెండింటిని కూడా ప్రభుత్వం తరఫున సీఎం ఆవిష్కరించబోతున్నారనే తెలుస్తుంది. సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి రాష్ట్ర గీతానికి సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణి, కవి అందశ్రీ ఇద్దరు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. వీళ్ళతో కలిసి తుది రూపుని ఇచ్చే విధంగా ఈ సమీక్ష జరిగిందనే చెప్పుకోవాలి. ఈ రోజు సమీక్ష తర్వాత గీతానికి సంబంధించి చాలా తక్కువ నిడివితో తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల రోజు సీఎం ఆవిష్కరించబోతున్నారు. గత ప్రభుత్వం జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని చెప్పేసి గతంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ రాష్ట్ర గీతాన్ని ప్రకటించలేదు. ఆ గేయానికి సంబంధించి దాదాపు నిడివి చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా 10 జిల్లాల తెలంగాణ ఉంది. ఇట్లా రకరకాల కారణాలతో దాన్ని వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై సీరియస్ గా దృష్టి సారించింది. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆ మేరకే వీటి మార్పు అని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు. ఈ రోజు ఫైనల్ సమావేశం జరిగింది. ఇక వాటిని రీ రికార్డింగ్ కావచ్చు, అదేవిధంగా చిహ్నానికి సంబంధించి కూడా తెలంగాణ పోరాట పటిమ, అదేవిధంగా త్యాగాలను ప్రతిబింబించేలా ప్రభుత్వం రూపొందించబోతుంది. వాటికి ఈ రోజు దాదాపుగా ఫైనల్ అయినాయని చెప్పుకోవాలి. పరేడ్ గ్రౌండ్ లో జూన్ 2వ తేదీన సీఎం వీటిని ఆవిష్కరించబోతున్నారు.